गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, ఈరోజు ప్రాణాయామం అంటే ఏంటో తెలుసుకుందామమ్మా. ప్రాణాయామంలో చేయటం వలన మనం ఎంత చేస్తే ఏ ఫలితం వస్తుంది అన్నది, ఏదైనా అంతే కదమ్మా, మన ప్రయత్నం కొద్దీ మన ఫలితం కనిపిస్తుంది అనేది, దాని ఫలితం అనేది మనము ఏమేం ప్రయోజనం ఉంటుంది, ఎలా సిద్ధి పొందుతాం అనేది తెలుసుకున్న తర్వాత అసలు ప్రాణం పుట్టుకి ఏంటి తెలుసుకుందాం. తర్వాత ఎలా సాధన చేయాలన్నది తెలుసుకుందాం వరుస క్రమంలో. ఈరోజు మనకి ఇక్కడ క్రియాయోగంలో చెప్పబడింది ఏంటంటే, భగవద్గీత మరియు యోగి రాజులచే, అంటే ఎవరైతే సాధన చేసి సిద్ధిని పొందారో ప్రాణాయామం ద్వారా, వాళ్ళు ప్రదర్శితమైన ఈ ప్రాణాయామ సాధన సంపూర్ణంగా విజ్ఞాన సమ్మతమైంది, అంటే సైంటిఫిక్ గా కూడా మనకి ఆచరణ చేయటం వలన కూడా పొందే విధంగా అని రుజువైనది అని అర్థం అన్నమాట. అయితే ఈ విషయం రుజువు చేయడానికి యోగిరాజులు లెక్కగట్టి చెప్పేది ఏంటి అంటే, అంటే మనం ఎన్ని ప్రాణాయామాలు చేస్తే ఏ ఫలితం వస్తుంది అన్నది లెక్క కట్టడం జరిగింది అనమాట.
అంటే సాధారణంగా మానవుడికేంటి అంటే 24 గంటల్లో 21,600 శ్వాసలు ఇవ్వబడతాయన్నమాట. అవి మనం క్రమంగా తగ్గించి వాడుకోవచ్చు, పెంచి వాడుకోవచ్చు. అంటే రాగద్వేషాలకి లోనయ్యామనుకోండి ఎక్కువ వాడేసుకుంటాం. లేదు మనము జాగ్రత్తగా సత్వగుణంలో ఉంటూ నెమ్మదిగా కుంభకాలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నామనుకోండి తక్కువ వాడుకుంటాం. అంటే మానవుని యొక్క జీవితం ఏంటి అంటే ఇన్ని శ్వాసలని ఇచ్చి పంపిస్తాడు భగవంతుడనమాట. ఆ శ్వాసలు కంప్లీట్ అవ్వంగానే ఇంకా మన పని అయిపోయినట్టనమాట. అంటే శరీరం వదిలేయటం జరిగిద్దనమాట. అది 21,600 శ్వాసల్ని పీల్చటం, వదలటం చేస్తూ ఉంటారు. ఈ శ్వాస ప్రశ్వాసలే జీవుడి యొక్క ఆయువు. ఈ పీల్చటం, వదలటం ఎప్పుడైతే ఆగిపోద్దో మన ఆయువు తీరిపోయినట్టనమాట. అంటే మరణం సంభవిస్తది అని అర్థమనమాట. శ్వాసలు ఈ విధంగా పీల్చటం, వదలటం ద్వారా జీవుడి ఆయువు క్షయమవుతూ ఉంటుంది. అంటే నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసల సముదాయం అంటే శ్వాస, ప్రశ్వాసల రూపంలో ఆయువు అంతమైపోతుందో అప్పుడే జీవునికి మృత్యు సంభవిస్తుంది. ఎప్పుడైతే ఇది పూర్తయిపోతుందో అప్పుడే మరణం సంభవిస్తదనమాట. కానీ ఈ అంతర్ముఖ ప్రాణాయామం ఒకటి చేయటానికి పట్టే కాలం 44 సెకండ్స్ అంటే, ఈ లెక్క ప్రకారం యోగి 24 గంటల్లో 2000 ప్రాణాయామాలు చేస్తాడు. అంటే మనం ప్రాణాయామం అంటే ఎడమ వైపు వదిలి స్టార్ట్ చేస్తామండి. పీల్చుకుంటాము, కుంభకం చేస్తాము, మళ్ళీ వదిలిపెడతాము, కుంభకం చేస్తాము, మళ్ళీ పీలుస్తాము, కుంభకం చేస్తాం, మళ్ళీ వదిలిపెడతాం. అప్పటికి ఒక్కటి కంప్లీట్ అయినట్టనమాట. ఇటు నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికొచ్చి ఆగితే అది ఒక ప్రాణాయామం అనమాట. అదేంటి అంటే ఒక్క ప్రాణాయామాన్ని 44 సెకండ్స్‌లో పూర్తి చేయగలిగితే మనకి ఉత్తమ ప్రాణాయామంగా చెప్పబడిద్దనమాట. అంటే సమ ప్రాణాయామం అంటే మనం పీల్చడానికి ఎంత టైం తీసుకుంటామో, కుంభకం అంతే టైము. అట్లాగే రేచకం అంతే టైము. మళ్ళీ బాహ్య కుంభకం అంతే టైము. అట్లా చేయటం ప్రాక్టీస్ చేయగా మనం దాన్ని గమనించినా, గమనించకపోయినా మన శ్వాసలు అలాగే నడుస్తాయన్నమాట. ఏదైనా అంతే గదండీ! మన అలవాటుని బట్టే అది నడుస్తూ ఉంటది. కాబట్టి ఈ ప్రాణాయామం యోగులైన వాళ్ళు ఎలా చేస్తే, ఉత్తమ ప్రాణాయామాలు చేస్తే ఏమవుతదంట, రోజుకి 21,600 ఛాన్స్ ఉన్నప్పుడు 2,000తో సరిపోతుంది వాళ్ళ జీవితం అన్నమాట. అంటే మిగతా 19,000 చిల్లర మనకి ఏం చేస్తారు ఆటోమేటిక్‌గా స్టోర్ చేసుకున్నట్టనమాట. అంటే ప్రాణశక్తిని నిల్వ చేసుకున్నట్టు. మనం డబ్బులైతే నెలసరి జీతం వస్తే ఎట్లా కొంత వాడుకొని మిగతాది మనం బ్యాంక్‌లో వేసుకుంటామో, ఇప్పుడు సాధనా జీవితం గడిపే వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మన శ్వాసల్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదనమాట. మనకి తెలియకుండానే 21,600 నడిచిపోతాయి మనకి తెలియకపోతే. తెలిసి 4 సంధ్యల్లో ప్రాణాయామం చేయటం ద్వారా మిగతా టైం గూడా మనకి ఆటోమేటిక్‌గా సాత్వికంగా పీల్చి వదలటం వలన నెమ్మదిస్తూ ఉంటాయన్నమాట. అట్లా మనం ప్రయత్నించి ఖాళీగా ఉన్నప్పుడల్లా మళ్ళీ ప్రాణాయామం, కుంభకాలు చేయటం వలన తగ్గించుకోవచ్చనమాట. ఇవి ఒక యోగి అయితే 24 గంటల్లో కేవలము 2000 మాత్రమే శ్వాసలు చేస్తాడనమాట. అంటే యోగి 24 గంటల్లో శ్వాసను తీసుకోవటం, విడిచిపెట్టడం చేసేది కేవలం 2000 సార్లు మాత్రమే. కానీ సాధారణ మానవుడైతే 21,600 సార్లు జరిగిద్ది. అంటే 19,600 శ్వాసలు రోజుకి మనము కంట్రోల్ చేయగలిగితే చూడండి, దాదాపు ఒక్కసారి మనం కంట్రోల్ చేస్తే 10 రోజుల జీవితం పెరిగిద్దనమాట. మన ఆయువు పెరిగిద్దనమాట. అంటే ఈ లెక్కన మనం ఎన్ని సంవత్సరాలు చేస్తే అంత అంత అంటే మనం ఆయువు పెంచుకుంటూ ఎళ్ళామంటే మన చేతిలో ఇచ్చామరణం వచ్చినట్టే అన్నమాట. అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టొచ్చనమాట. అట్లా పూర్వకాలం యోగులందరూ కూడా వేల సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు జీవించున్నారు. ఇప్పటికి కూడా హిమాలయాల్లో మనకు కనిపిస్తూ ఉంటారనమాట. ఇట్లా సాధారణ మానవుడి శ్వాస ప్రశ్వాసల సంఖ్య ఈ రకంగా అధికంగా ఖర్చయిపోవటం వలన శ్వాస యొక్క గతి, ప్రవాహం ఉత్తరోత్తర అధికమవుతూనే ఉంటుంది. జీవుడు ఆ చిరకాలంలోనే మృత్యు కోరలకు చిక్కుకుంటాడు. ఎప్పుడైతే మనకిచ్చినయి సరిపోకుండా మనం అప్పు చేస్తాం గదా! అట్లా ఈ శ్వాసల్ని రేపటియి కూడా ఇవాళ వాడేసుకుంటాం అనమాట. అట్లా మనం ఒక్కసారి ఆవేశపడ్డామంటే ఒక 10, 15 రోజులు జీవించాల్సినోళ్ళం ముందే శరీరాన్ని వదిలేస్తామనమాట. అంటే అంత వాడేసుకుంటూ ఉంటామనమాట. ప్రతి చిన్నదానికి కోపమొస్తది. ప్రతి చిన్నదానికి అసహనం. ఇవన్నీ ఎక్కడ ప్రభావం చూయిస్తాయి అంటే మన ఆయువు మీదే. మనకి అనారోగ్యం కలుగుతుంది అంటే
ఈ శ్వాసల వల్లనే అనమాట. ఇవి సరిగ్గా లేదనుకోండి, ప్రాణాపానాలు అంటాం. అంటే శ్వాస తీసుకోవటం, వదలటం. ఇవి సరిగ్గా చేయలేదనుకోండి, సరిగ్గా తీసుకున్నా సరిగ్గా వదలలేదనుకోండి, అలాగే సరిగ్గా వదిలినప్పుడు తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకోలేదనుకోండి, అనారోగ్య కారణం అనమాట. మనకి తెలుసు శ్వాసలు సమంగా లేకపోవటం వల్లనే మనకి ఈ అసమతుల్యమే మనకి అనారోగ్యం అని. అయినా మరి ఎప్పుడైనా పట్టించుకున్నామా? లేదు. మాయ కారణం అనుకుంటాం. లేతే మనం పట్టించుకోకపోవటం. తర్వాత జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు మనకి తెలుస్తుంటది. అయ్యో! ఎంత తప్పు చేశామని. కనీసం ముందు బాహ్యంగా మనం ఏది ఆలోచించాలి అంటే, ఈ దేహం ఉంటేనే మోక్షానికి అర్హత. కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకోవటం కూడా మన బాధ్యతే. శరీరాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యంగా సాధన చేయాలనుకోండి, ఒక్కరోజు జలుబొచ్చిందనుకోండి, జ్వరము అయన్నీ పెద్ద పెద్ద జబ్బులు తీసేయండి. ఒక్క జలుబొస్తే అసలు ఏమి చేయలేము. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రాణాయామం చేయటం వలన కనీసం ముందు శరీరాన్ని నిలబెట్టుకుంటాం. ఒక్కసారి శరీరం అంటూ నిలబడిందంటే ఏదో ఒకసారి మోక్షం అనేది వస్తదనమాట. అందుకని శరీరం ఆరోగ్యంగా ఉండటానికన్నా మనం ప్రయత్నించే కొద్దీ మనలో మనిలనన్నీ పోయే కొద్దీ అప్పుడు ఆత్మ వైపు పరుగులు తీస్తాం అనమాట. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అంటే మన ఆలోచనలు బాహ్యం పట్లుంటే అయ్యే పెరిగిపోతుంటాయి. లేదు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఇది మనకి చాలా ఉపయోగపడుతదనమాట. అలాగే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఎంతో ప్రాణశక్తి అవసరమైద్దనమాట. శరీరం తట్టుకోవాలి. కేవలం మనం మెడిటేషన్ చేస్తుంటేనే మనకి శరీరం కదిలిపోతా ఉంటది. వైబ్రేట్ అవుతా ఉంటది. గమనించండి. అంటే ఈ శరీరం ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతుందనమాట. అంటే అది అల్లల్లాడుతుందనమాట. అట్లా ప్రాణబలం ఉంటే మనకి ఏదైనా సాధించగలుగుతాం అనమాట. అందుకని ప్రాణాయామం తప్పనిసరిగా చేయాల్సిందే. 4 సంధ్యల్లో కాకుండా మిగతా టైం కూడా మనం చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉంటే ఎలా అండి ఇలా పట్టుకుని ఎలా కుదిరిద్ది 24 గంటలంటే అక్కర్లేదండి. శ్వాస మీద ధ్యాస పెట్టామంటే అది నెమ్మదిగా తిరుగుతుంటదనమాట. దాన్ని ప్రయత్నించి కొద్ది కాలం మనం ప్రయత్నంగా మనం గమనించినప్పుడల్లా మనము సరిదిద్దుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా అది నిరంతరం అలాగే నడుస్తదనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈ మరణం యొక్క కోరల్లో చిక్కుకోకుండా మనము జాగ్రత్త పడవచ్చనమాట. కానీ యోగి ప్రాణాయామం చేస్తూ ఉండగా ఎప్పుడైతే నిశ్చల అవస్థను పొందుతాడో, అప్పుడు తనకింకా శ్వాస, ప్రశ్వాసల గతి ఏమాత్రం ఉండదు. ఒక చేయగా నిశ్చల స్థితి వస్తదనమాట. అంటే కుంభక స్థితి. కుంభక స్థితిలో చూడండి ఏ ఆలోచన రాదు మనకి. బాగా ఆలోచనలొచ్చినప్పుడు గూడా మనం ఎక్కువ శ్వాసను తీసుకొని అట్లా కుంభించి మళ్ళీ నెమ్మదిగా వదలటంలో 2, 3 సార్లు చేసేటప్పటికే రిలాక్స్ అయిపోతాం అనమాట. అట్లా మనకి ఈ ఈ గతి ఎప్పుడైతే నిశ్చలావస్థకి వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా మనము పై స్థితికి వెళ్తాం అనమాట. ఈ విషయంలో యోగిరాజులు ఇంకా ఇలా చెప్పారు. జీవుడిలో రోజుకు 21,600 సార్లు జరిగే శ్వాస యొక్క గతిని ప్రాణాయామం ద్వారా నిలిపివేయి. అయితే అసలు తీసుకోకుండా ఉండగలరు. ఇప్పుడు స్వామివారు లాంటి వాళ్ళు, పెద్ద స్వామివారు వీరందరూ ఏంటంటే ఎప్పుడో అవసరమైనప్పుడు 1, 2 శ్వాసలు తీసుకుంటారనమాట. అట్లా శ్వాస తీసుకోకుండా కేవల కుంభక స్థితికి వెళ్ళిపోవచ్చనమాట. ఎట్లా అంట ప్రతిరోజు ఉత్తమ ప్రాణాయామాలు ఎంత అధికంగా చేస్తూ ఉంటామో, అంతగా శ్వాస యొక్క గతి నిరుద్ధం నిలిచిపోవటం జరుగుతుంది. ఉత్తమ ప్రాణాయామం అంటే చెప్పుకున్నాం. సమంగా చేయటం మనము. అంటే 44 సెకండ్స్ పట్టేట్టు. అంటే మన శ్వాస యొక్క గతి అంటే స్థితి అన్నమాట. ప్రవాహం. ఎక్కడ నిలిచిపోతుంది? ఎంత అధికంగా చేస్తే అంత త్వరగా నిలకడ చెందిద్దనమాట. ఈ రకమైన గతిరహిత అవస్థను తప్పకుండా పొందాలి. ప్రతి మానవుడు ఈ జన్మలో మనం అశ్రద్ధ చేసినా, ఎన్ని జన్మల తర్వాతైనా మోక్షం అనేది తప్పదండి. కాబట్టి ఈ జన్మలో మనకి అన్నీ అనుకూలంగా సంభవించాయి. మనకి అనుకూలమైన పరిస్థితులున్నాయి, అవకాశాలున్నాయి. అన్ని విధాలా మనకి గురువు అందుబాటులో ఉన్నారు. మరి ఈ ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలన్న తపన మనలో పెరగపోతే ఎప్పటికీ సాధన పేరు చెప్పుకొని ఉండిపోతామండి. ఈ విషయాన్ని మనము గ్రహించాలన్నమాట. దీనిని క్రియా పరావస్థ అంటారు. పరానికి చేరుకునే క్రియ. శ్వాస ద్వారా పరాన్ని కూడా చేరుకోవచ్చనమాట. ప్రతిరోజు ఈ రకంగా కొంత సమయం పాటు కలిగే ఈ శ్వాసరహిత అవస్థ అంటే నిలిచిపోవటం అనేది ఏదైతే ఉందో, దానిని యోగి 100 రోజుల పాటు లాభం పొందగలిగినట్లయితే తాను కోరింది సిద్ధిస్తది. అంటే అనుకున్నది అనుకుంటే ఏది కోరుకుంటామో అది మన ముందు వచ్చేస్తదండి. అంటే అది మనకి ఫలిస్తదనమాట. అంటే అతను అన్నాడంటే అయిపోతుంది అంటాం గదా!
అట్లా మనం సిద్ధి దశకి చేరుకోవాలి అంటే 100 రోజుల పాటు ఎలా చేయాలి? ఒక భావంతో, ఒక నిర్ణీతమైన సమయంలో, ఒక చోట ప్లేస్ కూడా మనం చక్కగా ఏర్పాటు చేసుకోవాలండి. మనం సాధన చేసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా. అదే, అదే భావంతో ఉండాలి. ఒక ఏకకాలంలో. ఈరోజు మనం సంధ్య సమయం అనుకోండి. మనం ఒక టయానికి చేస్తాము. అట్లా చేయగలిగినట్లయితే మనము ఏం చేస్తాము? ఖచ్చితంగా 100 రోజులు అంటే చేయవలసిన విధంగా మనం చేసినట్లయితే ఏదనుకుంటే అదయిపోద్ది. ఆ సిద్ధి అనేది మనకి లభిస్తదనమాట. అంతేకాక తను ఎంత కాలమైనా జీవించగలడు. అంటే యోగి ఇచ్ఛామృత్యు అవస్థను పొందుతాడు. అంటే ఎంత కాలమైనా జీవించి ఉంటాడు. అంటే ఎప్పుడు కావాలి ఈ శరీరం ఇంకా నాకు అవసరం లేదనుకున్నప్పుడు ఆ నిమిషంలో మనం యోగుల్ని చాలా మంది చూస్తుంటాం. ఇంక ఈ శరీరం పలానా టైంలో, పలానా నిమిషంలో వదిలేస్తానంటారు. ఎళ్లి పడుకుంటారు. ప్రాణాన్ని వదిలేస్తారు. అంటే వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా మృత్యువుని ఆహ్వానిస్తారనమాట. అంతటి స్థితి వస్తుందనమాట. అయితే 100 రోజుల పాటు శ్వాస ఆగిపోవటం అంటే 100 రోజులు కూడా పూర్తిగా శ్వాస యొక్క గతి లేకపోవటం, లేదా శ్వాస పూర్తిగా ఆగిపోవటం అని అర్థం కాదు. అమ్మో! 100 రోజుల ఒక నిమిషం కూడా మనం ఉండలేం కదా! అంటే అలా కాదనమాట. మనం చేసే నిర్ణీత సమయంలో నిర్ణీతంగా కౌంట్ ఉంటది. ఇప్పుడు మనం 12 టైమ్స్ చేస్తున్నాము. అట్లా ఒక టైం ప్రకారము, ఒక లెక్క ప్రకారము 100 రోజులు మనం క్రమబద్ధంగా చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఇది సిద్ధిస్తదండి. అంటే రోజంతా శ్వాస లేకుండా ఉండటం కాదనమాట. మనం చేసే సాధన అంత క్రమ పద్ధతిగా జరగాలి అని. శ్వాస యొక్క గతి లేకపోవటం లేదా అంటే శ్వాస పూర్తిగా ఆగిపోవటం అని అర్థం కాదు. ప్రతిరోజు ప్రాణకర్మ అంటే మనం ప్రయత్నించి చేయటం కర్మేనండి. అన్నీ పనే. అన్నీ క్రియారూపంగానే ఉంటాయన్నమాట. చేస్తూ ఉండగా కొద్ది సమయం పాటు శ్వాసగతి ఆగిపోవటం అనేది ఏదైతే ఉందో ఆ అవస్థ అన్నమాట. మనం ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రయత్నించి కుంభకం చేస్తాం. అంటే వెంటనే తీసుకున్న శ్వాసను వెంటనే వదిలేయకుండా కొద్దిసేపు కుంభించి ఉంచుతాము. ఉంచిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇంకో సైడ్‌కి వదిలిపెడతాం. మళ్ళీ వదిలిపెట్టిన తర్వాత కూడా వెంటనే మనం పీల్చుకోకుండా మళ్ళీ బాహ్య కుంభకం చేసి మళ్ళీ అప్పుడు తీసుకుంటాం గదా! ఇవన్నీ ఏమైద్ది కదలని స్థితేగా నిశ్చల స్థితి. అలా మనం కొంత సాధన చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటాం. ఆటోమేటిక్‌గా ప్రాణాయామ తర్వాత ధ్యానం చేస్తాము. ధ్యానంలో ఏమవుతది మనకి అందరికీ అనుభవమేనండి. శ్వాస తీసుకుంటున్నామా లేదా అన్నంత సైలెంట్‌గా నడుస్తుంటది. అంటే సూక్ష్మంగా నడుస్తదనమాట. తీసుకోకుండా ఉండమండి. అంటే సూక్ష్మంగా నడుస్తది. అదే సాధనతో ఏమైద్ది తీసుకోపోయినా జీవించుండే స్థితి కలిగిద్దనమాట. మనకు తీసుకోపోయినా ఎందుకు జీవించి ఉన్నాము అన్నది మనం నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకుందాం. అట్లా మనము జాగ్రత్తగా చేసే సాధన ఇప్పుడు మనం సమంగా చేయకపోవచ్చండి. సమప్రాణాయామం అంటాము. కొద్దిసేపు ఎక్కువసేపు కుంభించలేము. ఎక్కువసేపు వదిలి ఉండలేము. అయినా సరే కుంభకం అనేది జరుగుతుందిగా 6 సెకండ్స్ జరగొచ్చు, 8 సెకండ్స్ జరగొచ్చు. అంటే అన్ని శ్వాసలను మనం ఆపేసుకున్నట్టు. అలాగే వదిలినప్పుడు గూడా ప్రశ్వాసల్ని మళ్ళీ ఆపేసుకున్నట్టు. అంటే ఎంతో కొంత ఫలితం మనకి ఖచ్చితంగా వస్తూనే ఉంటదనమాట. అదెప్పుడైతే క్రమబద్ధమైద్దో అప్పుడు కావలసిన ఫలితం మనం సిద్ధిస్తదనమాట. అదే ఏదైతే మనం పరిపూర్ణంగా చేస్తామో సాధన, ఆ ఫలితాన్నే మనకిక్కడ చెప్తున్నారనమాట. కాకపోయినప్పటికీ మన ఆరోగ్యం అనేది బాగుపడుతది. మన శరీరం ఉంటేనే మనం సాధన చేయగలుగుతాం. సాధన చేస్తేనే ఆధ్యాత్మికంగా మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అనమాట. అయితే 100 రోజుల పాటు అలా జరిగినప్పుడు ఏదైతే ఆ అవస్థని అంటే రోజు తీసుకునే శ్వాసల్లో కొద్ది శ్వాసలు మనము తీసుకోవటం మానేస్తాం అనమాట. అంటే అది గతిని మార్చటం అనమాట. అంటే ఉన్న స్థితిని ఆగిపోవటం. ప్రవాహంలా కాకుండా అనమాట. అది ఏదైతే ఉందో ఆ అవస్థని మనము 100 రోజుల పాటు పొందగలిగినట్లయితే ఏదనుకుంటే అదయిపోతుందనమాట. అయితే అష్టాంగ యోగంలో అంతర్భాగమైన ఈ ప్రాణాయామాలు అంటే ఉత్తమ ప్రాణాయామాలు 12 చేసినట్లయితే ప్రత్యాహారావస్థ సిద్ధిస్తది. మనకి అష్టాంగ యోగము. మనిషి జ్ఞాని అయినప్పుడు కూడా చివరి వరకు యమనియమాలు పాటించాల్సింది. ఇది మనకి శరీరం ఉన్నంత వరకు ఇది తప్పదు. మనకి అష్టాంగ యోగంలో ఏమున్నాయండి? యమము 5 రకాలైన మనము మళ్ళీ చేయకూడనివి ఉంటాయి. అలాగే నియమాలు ఏం చేయాలన్నది 5 నియమాలుంటాయి. ప్రాణాయామం ఎలా చేయాలన్నది ఉంటది. ప్రాణాయామం మనకి భగవద్గీతలో స్పష్టంగా ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి అన్నది కూడా మన బాడీ ఏ స్ట్రక్చర్‌లో నిలబెట్టి కూర్చోవాలన్నది కూడా స్పష్టంగా భగవద్గీతలో వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ధారణ, తర్వాత ధ్యాన, తర్వాత సమాధి. ఈ 8లో ప్రాణాయామం అనేది
మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. ఇది ఏంటంటే 12 శ్వాసలు చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ప్రత్యాహార స్థితికి చేరుకుంటాము. అంటే ప్రత్యాహారము అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాల వైపుగా లేదా ప్రాపంచిక దిశ వైపుగా మనసు వెళ్ళకపోవటం. అంటే మనకి ప్రయత్నించి ఇప్పుడేం చేస్తున్నాం, ఇదొద్దు, అదొద్దు అని సాధన పేరు చెప్పుకొని కొన్నిటిని బలవంతంగా మనం వైరాగ్య భావం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రాణాయామం 12 టైమ్స్ చేయటం వలన బాహ్య చేయగా చూడండి. ఇప్పటికే మనకే అర్థమైద్ది. వేటి పట్ల అంత ఆసక్తి ఉండట్ల. సినిమానా అబ్బబ్బో! అదేం చూస్తాంలే. అంటే దాని మీద మనస్సు ఉండదనమాట. వేరే పుస్తకాల మీద, వేరే కబుర్ల మీద. మనకి ఆటోమేటిక్‌గా మనకి తెలియకుండానే వైరాగ్యం ఎందుకు కలుగుతుంది అంటే, మనం చేసే ప్రాణాయామం వల్లనే అనమాట. అంటే బాహ్య ప్రపంచం పట్ల మనస్సు పోనీయకుండా ఇంద్రియాలని అదుపు చేయిస్తదనమాట. ఈ 12 టైమ్సే చూడండి. అట్లా 100 రోజుల పాటు చేస్తే మనకేమైద్ది? ఏదనుకుంటే అదయిపోతుంది. అలా సిద్ధి చూడండి. సిద్ధి దశకి చేరాలి అంటే మనం ఎంత సాధన చేయాలన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలనమాట. ప్రత్యాహారము అంటే ఇంద్రియాల వైపుగా లేదా ప్రాపంచిక దిశ వైపుగా మనస్సు వెళ్ళకపోవటం. మనసు ఆటోమేటిక్‌గా వైరాగ్యాన్ని పొందుతూ ఉంటదనమాట. అలాగే 144 ఉత్తమ ప్రాణాయామాల వలన ధారణ అవస్థ జరుగుతుంది. ధారణ అంటే మనం విన్నది విన్నట్టు గ్రహించడం. దేని పట్ల? పరమాత్మ పట్ల. ఉన్నది పరమాత్మే, ఉన్నది బ్రహ్మమే, ఆయనకి నీకు భేదం లేదు. లేదా వెస్ట్‌గా చూసుకుంటే ఆత్మ. అనేది పూర్తిగా అవగాహనకొస్తదనమాట. ఇప్పుడేంటి మనకి అర్థమైంది. ఆ ధారణ లేదనమాట. దాని వలన ఎటు తిరిగితే అటు మూవ్ అయిపోతున్నాం. ఇప్పుడు వంటగదిలోకెళ్ళాం. వంట పని మొదలుపెట్టాం. మర్చిపోతాం. కాసేపటికి ఈ ఆత్మని మర్చిపోతాం, బ్రహ్మాన్ని మర్చిపోతాం. అంటే ధారణ లేదనమాట. ధారణ వచ్చింది అంటే ఒక అవగాహన, పూర్తి అవగాహన వస్తదనమాట. ఏదైనా పూర్తిగా అర్థమైతేనే కదండీ మళ్ళీ డౌట్ లేకుండా చేయగలుగుతాం. అంటే మన సాధన పూర్తి అవగాహన ఉంటే మనకి ప్రాక్టికల్‌గా వచ్చేస్తదనమాట. ప్రాక్టికల్‌గా చేయటమే సాధన. ధారణ. అంటే ఏంటంట దేని గురించంట ఆత్మ, ఆత్మజ్యోతి దర్శనం ఇలాంటి విషయాలకు సంబంధించిన అవగాహన, జ్ఞానం. బాహ్య ప్రపంచం కాదండి. ఇదంతా గూడా ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనకి చాలా ఉపయోగం అనమాట. అంటే ఆత్మ గురించి గాని, ఆత్మ దర్శనం గురించి గాని ఇలాంటివన్నీ పూర్తిగా అర్థమవుతాయి. ఇది ఖచ్చితంగా నువ్వు ఇది చెయ్యి, ఇదొస్తది అంటే మనకి అంత కాన్ఫిడెంట్. ఇప్పుడేంటి చదువుతున్నా అబ్బా! అలా చేస్తే వస్తదంట. మన వల్ల ఏమైద్దిలే యోగులు చేస్తారు. అని అనుకుంటాం. కానీ మనము చేయగలమని మనలో చాలా మంది మనకన్నా పై స్థితుల్లో ఉండి మనకు కనిపిస్తూ ఉన్నారు. మనలాంటి శరీరమే పుచ్చుకున్నారు. వాళ్ళు సాధించినప్పుడు మనం ఇప్పుడు మన పెద్దవారు, మన స్వామివారు వీళ్ళందరినీ మనకి వాళ్ళు అప్పటికే అయిపోయి ఉన్నారు గాబట్టి మనము వాళ్ళు కారణ జన్మలో అలా ఇలా అని మాట్లాడుకున్నా, మరి మనతోటి సత్సంగ సభ్యులు మన కళ్ళ ముందు మరి ముక్తిని పొందారు కదండీ! ఉన్న స్థితులకెళ్లారు గదా! అంటే చేయబట్టే గదా! చేయకుండా ఎవ్వరం వెళ్ళమండి. అందరము మనము సాధనతోనే ముందడుగు వేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ ప్రాణాయామం ద్వారా మనకి ఇంత అవకాశం ఉందన్నమాట. అంటే ఆత్మజ్యోతి దర్శనం ఇలాంటి విషయాలకు సంబంధించిన అవగాహన, జ్ఞానం అనేది అంటే ధారణా శక్తి అంటే మనలో ఇంకిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఇంకిపోతుందో నిరంతరం మనకి స్ఫూర్తి, స్ఫురణ రూపంలో మనకి అందిస్తూ ఉంటదన్నమాట. ఇంద్రియ సంబంధమైన మరియు స్థూల జగత్తుకి సంబంధించిన విషయాల నుండి మనసు సంపూర్ణంగా ప్రత్యాహుతం అంటే విత్‌డ్రా అయినప్పుడు ఆత్మ సంబంధమైన ధారణ జనిస్తుంది. ఆ ధారణ ఎప్పుడు కలిగిద్దంట? ప్రత్యాహారం. ప్రత్యాహారం ఎప్పుడు కలిగిద్దండి? 12 సమప్రాణాయామాలు చేయటం వలన. ఆటోమేటిక్‌గా ఇంద్రియాల మీద ఇంట్రెస్ట్ పోతుంది. ప్రపంచం పట్ల ఇంట్రెస్ట్ పోతుంది. ఎప్పుడైతే ఈ రెండిటి బట్టి మనకి వైరాగ్యం వస్తుందో ఆటోమేటిక్‌గా ఆత్మ వైపు ధారణ జరిగిద్దనమాట. అంటే అదే ప్రధానంగా స్వీకరిస్తాం అనమాట. దీని తర్వాత ఒకే ఆసనం మీద కూర్చుని క్రమంగా 1728 ఉత్తమ ప్రాణాయామాలు చేస్తే ధ్యాన అవస్థ లభిస్తుంది. ఇప్పుడు మనకు కలిగే ధ్యానం ఏంటండి? కూర్చుంటాము. కూర్చుని కాన్సంట్రేట్ చేస్తాం. మనం దానికి కొన్ని చిట్కాలు అన్నీ చెప్పుకున్నాం. చేయగా ఏ 5, 10 నిమిషాల్లో కొంచెం దీర్ఘంగా డీప్‌గా ఎళ్ళినట్టు అనిపిస్తది. చాలా భాగం మెడ వాలిపోయింది అంటే నిద్రలోకి వెళ్లారని అర్థం. కానీ నిజమైన ధ్యాన స్థితి కలగాలి అంటే, ఆ పరమాత్మతో మనం ఏక స్థితిని పొందటానికి చేసే ప్రయత్నమే ధ్యానం. మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ధ్యాన స్థితి అన్నమాట. అంతిమం ఏంటి? జ్ఞానం పొందటం అంటే సిద్ధింప చేసుకోవటం అన్నమాట. అంటే ఏక వస్తువు మీద కాన్సంట్రేషన్ కోసం ధ్యానం మొదలుపెడతాం. అదేంటి మనకిప్పుడు వెస్ట్‌గా ఆత్మ. అంటే ఆత్మ దర్శనం గురించి, ఆత్మ గురించి ఎప్పుడైతే ధారణ జరిగిద్దో ధ్యానంలోకి దిగుతాం. ఎప్పుడు అంట? ఈ ప్రాణాయామంలో 1728 స సమప్రాణాయామం చేయగలిగితే
ఆటోమేటిక్‌గా ధ్యానంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు కూడా మనం చూడండి జపం చేస్తుంటాము. గాయత్రి, సాయి గాయత్రి చేస్తాము. అట్లా చేస్తూ, చేస్తూ అందుకే జపంతో ధ్యానంలోకి వెళ్ళమని చెప్పారు స్వామివారు. మనం చేస్తూ అంటే ఒక 10, 20 ఎళ్ళిపోయేటప్పటికి అప్పటిదాకా మనకి తెలుస్తది. వేళ్ళతో కౌంట్ చేసుకోవడం, లేదా మనసుతో కౌంట్ చేసుకోవటం. ఒక 20 దాటేటప్పటికి చూడండి మనకే తెలీదు. ఇంకా వేళ్ళు పని చేయవు, మనసు పని చేయదు. ఆటోమేటిక్‌గా ధ్యానం జరుగుతానే ఉంటది. ఆ గాయత్రి మంత్రం జరుగుతానే ఉంటది. అలాంటి స్థితి మనకి వస్తదనమాట. ఇట్లా మనకి ఇంద్రియ సంబంధమైన మరియు స్థూల జగత్తుకి సంబంధించిన విషయాల నుండి మనస్సు సంపూర్ణంగా ప్రత్యాహుతం అంటే విత్‌డ్రా అయినప్పుడు ఆత్మ సంబంధమైన ధారణ జన్మిస్తుంది. దీని తర్వాత ఒకే ఆసనం మీద కూర్చొని క్రమంగా 1728 ఉత్తమ ప్రాణాయామాలు చేస్తే ధ్యానావస్థ లభిస్తుంది. అంటే ఆత్మ విషయంగా స్థిరమైన లక్ష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకేంటి కాసేపు ప్రపంచం పట్ల మనం హడావుడి చేస్తూ ఉంటాం. కాసేపు ఈ జన్మ శరీరం ఉండంగానే దీపం ఉండంగానే చక్కబెట్టుకోవాలి గదా! ఈ జన్మలోనే నాకు మోక్షం కావాలని కోరిక ఉంది. అలాగే సద్గురువులు లభ్యమయ్యారు మనకి. ఈ శరీరము లభించింది. దుర్లభమైన 3 అవకాశాలు మనకున్నయి. నేను మోక్షం పొందాల్సిందే అనుకుంటాము. కానీ మనకి ఏమైంది? లక్ష్యమే ప్రధానం అన్నది లేదండి. ఎక్కడో చోట జారిపోతాం అన్నమాట. కుటుంబ విషయాలో, కష్టాలో, సుఖాల్లోనో సుఖాలొచ్చినా కూడా మర్చిపోతామండి. ఇంకేం కావాలనిపిస్తది, ఏది కావాలనిపించదనమాట. అట్లా మనము ఆ స్కిప్ అయిపోవటం అనేది తగ్గి, ఏది ఏమైనా కానీ నాకు బ్రహ్మ పదవిస్తానన్నా గూడా మోక్షం వస్తదా? రాదు కదా! అయితే నాకవసరం లేదు. అన్న స్థితికి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఎప్పుడు ఈ ధ్యానాలు ప్రాణాయామం చేసినప్పుడన్నమాట. 1728 చేసినప్పుడు ధ్యాన స్థితి లభిస్తదన్నమాట. అప్పుడు ధారణ పట్టిద్దన్నమాట. అప్పుడే మనకి ఆత్మ స్థిరంగా నేను ఆత్మని, నేనెప్పటికైనా నీ ఆత్మని అని స్వానుభవంలో తెలుసుకోవాలి. నా స్వస్వరూపాన్ని నేను చూసుకోవాలి అన్నది అక్కడ లక్ష్యం ఏర్పడిద్దన్నమాట. అంటే మనకి ధ్యాన అవస్థ లభిస్తుంది అంటే ఆత్మ విషయంగా స్థిరమైన లక్ష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి స్థిరం లేదండి. ఖచ్చితంగా మనం ఒప్పుకోవచ్చనమాట. ఈ ప్రకారంగా 2,07,036 ఉత్తమ ప్రాణాయామాలు నిరవధికంగా చేయగలిగితే సమాధి అవస్థ లభిస్తుంది. అందుకే చెప్తారు 3 గంటలు కదలొద్దని చెప్తారు స్వామివారు. అంటే నిరవధికంగా అంటే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం 100 రోజులు గ్యాప్ తీసుకున్నాం. అక్కడేంటంటే ప్రాణాయామాల కౌంట్ ఎన్నో కొన్ని రోజుల్లో కంప్లీట్ చేయని. ఇప్పుడేంటి ఇక్కడ నిరవధికంగా ఇంకా ఆగకుండా కూర్చుని అదే పనిగా శ్వాస మీదే ధ్యాస పెట్టడం అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు మనకి చెప్తారు పిరమిడ్‌లో శ్వాస మీద ధ్యాస పెట్టు అంటారు. ఆళ్ళ ఉద్దేశ్యం కూడా ఇదే. కానీ మనకిక్కడ స్పష్టంగా మనకి జ్ఞానంగా సబ్జెక్ట్ పరంగా మనకి మన లక్ష్యం ఏంటో తెలుసు. అంతిమ లక్ష్యం ఏంటో తెలుసు. మనం ఏ సాధన చేయాలో తెలుసు. అన్ని రకాలుగా ఉంది కాబట్టి మరింత అవగాహనతో మనం పూర్తి చేసుకుంటాం అనమాట. నిరవధికంగా చేయగలిగితే 2,00,000 అంటే 2,07,036 ప్రాణాయామాలు చేయగలిగినట్లయితే సమాధి స్థితి సిద్ధిస్తుంది. అంటే రోజుల తరబడి సమాధిలో ఉండిపోవచ్చు. కావాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు, కావాలనుకున్నప్పుడు రావచ్చనమాట. సమాధి అంటే సంపూర్ణ జ్ఞానావస్థ. సమాధి అంటే ఏంటి? మన ఫస్ట్ స్టెప్ ఏంటండి? సమాధి స్థితి పొందాకే ఆత్మ సాక్షాత్కారం కలిగిద్ది. కాబట్టి సంపూర్ణ జ్ఞానావస్థ. సమాధి స్థితిలో ఉన్నాము అంటే మన లక్ష్యం ఏంటో మనకి స్పష్టంగా తెలుసు. మనం ఎక్కడున్నామో అందుకే స్వామివారు ఎప్పుడు "ఏం నిర్ణయం పొందావు? ఏ నిర్ణయం పొందావు?" అని మన చేతే మన రో అరూఢమైపోవాలి. మనకే రూఢిగా తెలిసిపోవాలన్నమాట. నేను ఇది అని తెలియాలన్నమాట. అప్పటిదాకా ఆయన వెయిట్ చేస్తుంటారన్నమాట. అలా అలా తెలియటమే జ్ఞానావస్థ అన్నమాట. సమాధి స్థితిలోనే సంపూర్ణ జ్ఞానావస్థ లభిస్తదన్నమాట. అంటే నేను ఉన్నది బ్రహ్మమే అన్నది మనకి స్పష్టంగా బోధపడుతుందన్నమాట. అప్పుడు కేవలం ఆత్మ ఒక్కటే ఉంటుంది. నేను అనేది ఉండదు. సమాధి స్థితిలోకెళ్ళేటప్పటికి అన్నిటిని లయింపజేస్తాం. నేను కూడా పూర్తిగా అందుకే అహంకారం పూర్తిగా రద్దయినప్పుడే మనము ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్తామండి. ఆ అహంకారాన్ని రద్దుపరుచుకునే ప్రయత్నం. అహంకారం అంటే ఎదుటోళ్ళని మనం డామినేట్ చేయటం అని కాదండి. మనకి అభిమానం ఉంటది గదా! నన్నన్నారా? నేను మంచిదాన్ని గదా! లేదా నేను పలానా గదా! అని అభిమానం గూడా అడ్డే అన్నమాట. ఎక్కడైనా నేనుంది చూడండి. అందుకని అక్కడికి మనం అది పూర్తిగా వదిలిపోయిన స్థితి సమాధి స్థితి అన్నమాట. కేవలం ఆత్మగానే ఉండిపోతాం అన్నమాట. అందుకే యోగిరాజులు చెప్పేది ఏంటంటే
ప్రతిరోజు నియమిత భావంతో, నియమిత కాలంలో ఈ ప్రకారంగా ఉత్తమ ప్రాణాయామాలు చేస్తూ ఉండగా ఎప్పుడైతే 10,61,000 ప్రాణాయామాలు పూర్తవుతాయో, అప్పుడు కేవలం కుంభకావస్థ దానంతట అదే సిద్ధిస్తుంది. ఎప్పుడైనా సరే అండి, సాధన ఏం చేయాలో మనకు తెలుసు కాబట్టి చేయటమే మన పని. ఇది కంప్లీట్ అయిందా? లెక్క కట్టుకుంటూ కూర్చుంటే మనసు అక్కడ పనిచేస్తది గదండీ! అది మళ్ళీ డిస్టర్బ్ అయ్యిద్దనమాట. చేయటమే పననమాట. ఎలా చేయమంటున్నారు మనకి? ఎప్పుడైతే ఒక నియమిత కాలంలో, నియమిత భావంతో ఆల్రెడీ మనము సమాధి స్థితికెళ్ళేటప్పటికి ఆత్మ అనేది బోధపడింది. నేను లేను, ఉన్నది ఆత్మ అని. అలా మనకి దాదాపు 10,60,000 ఇది నిరవధికంగా కాదండి. మనం ఒక నిర్ణీత సమయంలో సాధన పరంగా కూర్చొని చేయటం అన్నమాట. దాదాపు 100 రోజుల పైన అన్నమాట. పూర్తి చేస్తే అంటే ఇప్పుడు మనం ఎంత చేస్తున్నాము? నా 4 కాలాలు 4 చేయటం లేదనుకోండి, 3 చేస్తాము. అంటే 3 12 చేస్తాము. మధ్యలో ఎప్పుడైనా గుర్తొస్తే మళ్ళీ చేస్తాము. ఇవన్నీ కలుపుకుంటే ఎంతయిద్ది? 50 కన్నా అవ్వదన్నమాట. కానీ ఏదైనా ఒక క్రమశిక్షణ అండి. భోజనమైనా, ఏదైనా ఒక క్రమ పద్ధతిలో చేయగలిగితే 10,61,000 కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఆటోమేటిక్‌గా కుంభక స్థితికొచ్చేస్తాం అనమాట. ఇంకా ఇప్పుడైతే 5, 6 సెకండ్స్ అవ్వంగానే అమ్మో! అనుకుంటాం. మనం నీళ్ళలో ముంచి ఊపిరాడపోతే ఉక్కిరిబిక్కిరవుతాం గదా! అలా అవుతది కుంభక స్థితి. కానీ అప్పుడు నిరవధికంగా కుంభక స్థితి దానంతట అదే వచ్చేస్తుందనమాట. అంటే అదే అంతిమ దశకి చేరుస్తదనమాట. కేవల కుంభకం కావస్తే అప్పుడు యోగికి స్వాభావిక అవస్థ ఉండదు. స్వాభావిక అవస్థ అంటే ఏంటండి? గాలి పీల్చటం, వదలటం. మనం గుర్తించినా, గుర్తించపోయినా శ్వాస తీసుకుంటున్నాము, వదిలేస్తున్నాం. అది మన స్వభావం అన్నమాట. ఇప్పుడేం చేస్తున్నాం? ప్రాణాయామ పేరు పెట్టుకొని ప్రయత్నించి తీసుకుంటున్నాము. ఎందుకంటే మనలో చాలా మంది చూడండి, గట్టిగా గాలి పీల్చరా అంటే అని సైగ చేస్తారు గానీ పీల్చలేరు. గట్టిగా పీల్చడం అంటే ఏంటి? అలా రావాలి. అలా చేయలేరు చాలామంది. అంటే శ్వాసలో ఏమవుద్ది వాళ్ళకి పైనే తీసుకుంటున్నారు, వదులుతున్నారు. అది బ్రెయిన్ దాకా చేరట్లేదు. బాడీ అంతా అది శ్వాస ఎళ్ళటం లేదు. దానివలన అనారోగ్యం. చూడండి, తలనొప్పులెక్కువొస్తాయి, మైగ్రేన్ వస్తది అన్నోళ్ళకి వాళ్ళకి బ్రెయిన్‌కి చేరదనమాట. అందుకని ఏం చేయాలి? మనకి ఇప్పుడు ప్రయత్నించి నెమ్మదిగా తీసుకోవటం, నెమ్మదిగా వదలటం. ముందు 2 కుంభకం చేద్దాం. తర్వాత అలవాటయిన తర్వాత ఒక వారం తర్వాత 4 కుంభకం చేద్దాం. తర్వాత 6 కుంభకం. అలా దృష్టి మనకి దాని మీదుంటే ఎక్కువ కుంభక స్థితి చేయగలుగుతాం. అట్లా చేయగా ఎన్ని ప్రాణాయామాలండి? 10,61,000 ప్రాణాయామాలు పూర్తయ్యేటప్పటికి కుంభక స్థితికి చేరుకుంటాం. అంటే గాలి పీల్చుకోపోయినా ఉండిపోతాం. అలా అని పీల్చుకోమా అంటే పీల్చుకుంటాం. ఎట్లా మనకే తెలీదు. సూక్ష్మంగా జరుగుతుంటదనమాట. ఆకాశతత్వంలో ఉండిపోతాం అనమాట. అట్లా మనకి జాగ్రత్తగా కేవల కుంభకావస్థ దానంతట అదే సిద్ధిస్తది. కేవల కుంభకావస్థ అప్పుడు యోగికి స్వాభావిక అవస్థ అవుతుంది. అంటే కుంభకమే అతని స్వభావం అయ్యిద్దనమాట. ఇప్పుడేంటి, మనం గాలి పీల్చి వదలటం మన స్వభావం. వర్తమానంలో జీవుడికి బాహ్యంగా శ్వాస ఉండటం అనేది ఏ రకంగా అయితే అతని స్వాభావిక అవస్థో, అలానే పైన చెప్పిన అవస్థలో ఉన్న యోగికి కేవల కుంభక అవస్థ ఉండటమే స్వాభావిక అవస్థ అవుతది. యోగికైతే కుంభకమే. ఇంక తీసుకోవటం, వదలటం ఉండదు. ఎప్పుడైనా కావాలంటే ఒక్క శ్వాస తీసుకుంటారనమాట. అట్లా వేల సంవత్సరాలు జీవించేస్తారనమాట. ఈ రకమైన యోగికి బయట శ్వాసగతి అనేది ఉండదు. బాహ్యంగా మనకు కనిపించే గాలి తీసుకోవాలని ఉండదనమాట. ఎందుకండి? అంతటా ఉంది కదా! మనకి పంచభూతాలు అంతటా ఉన్నాయి. ఎక్కడ గ్యాప్ లేదు. అంటే ఇప్పుడు మనకేమనుకున్నాం, బయట కల్పించే గాలే. ఫ్యాన్ అయిపోతే ఒక్క నిమిషం ఉండలేము. అంటే తీసుకుంటేనే గాలాడుతుంది, లేకపోతే గాలాడదంటారు. స్వామివారు ఇప్పుడు ఒక క్లాస్‌లో చెప్పారండి. అప్పుడు బాగా సమ్మర్‌లో మీకొకటి చెప్తాను. పేపరు, విసనకర్రలు పట్టుకొని విసుక్కోకుండా కూర్చోండి. ఏదైనా సరే, ఏ వాతావరణంకైనా సరే ఒక 20 మినిట్స్ మనం ఆహ్, గుర్తించగ గుర్తించినట్టు మనం ఉండగలిగితే, అంటే అబ్బా! గాలట్లేదు ఇలా ఇలా అనుకోవటం గాని, ఏది చేయకుండా ఉంటే, అంటే డైవర్ట్ చేసుకోవడానికి నామముందు ఎన్నో రకాలుగా మనం డైవర్ట్ అవ్వచ్చు. ఒక 20 నిమిషాల తర్వాత ఆ వాతావరణంకి అలవాటు పడిపోతామండి. ఇంకప్పుడు ఫ్యాన్ ఉందా లేదా? అంటే ఫ్యాన్ లేదు, చెమటలు పడుతున్నాయి తెలుస్తది. కానీ మనకేంటి ఇప్పుడు ఆరాటం. అమ్మో! ఫ్యాన్ లేతే చచ్చిపోయేలాగున్నాను. ఇలా మాట్లాడుకుంటాం అనమాట. ఇది ఉండదనమాట. అది ప్రాక్టికల్‌గా మనకి అనుభవంలోకొస్తదండి. మనం సాధన చేస్తే మనకు అనుభవంలోకొస్తదనమాట. అట్లా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు తెలుస్తూనే ఉంటాయి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని.
కానీ మన ఆచరణ లోపం అన్నమాట. ఇట్లా యోగికి బయట శ్వాసగతి అనేది ఉండదు. బయట గాలి నాకు రావాలి అన్నది అతనికి ఉండడనమాట. అందుకే ఎక్కడైనా సరే చిన్న గృహలో అయినా మనకి ఆహ్, రమణుల వారు మరి అక్కడ చిన్న గృహలో అక్కడ గాలి లేదు, వెలుతురు లేదు. అక్కడ మరి చేశారు కదా ధ్యానం. అట్లా మనకి బాహ్యమైన వాయువుతో మనకి సంబంధం ఉండదనమాట అని చెప్పవచ్చును. అంతేకాకుండా శ్వాసను తీసుకోవటము, తీసుకోకపోవటం యోగి ఆధీనంలో ఉండటం కారణంగా కాలాతీత అవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కౌంట్ చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు, ఇన్ని సెకండ్స్ గాలి పీల్చుకోవాలి అని. అసలు గాలి పీల్చుకోవడమే మర్చిపోయారనుకోండి, ఇంకా కాలంతో వాళ్ళకి పనేముంది? మరణం గూడా ఇచ్చా మరణమేగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలేస్తారు గదా! అటువంటి స్థితి వారికి సిద్ధిస్తదనమాట. కాలాతీత స్థితి అవస్థ అనేది సిద్ధిస్తుంది. కాలాకాలాలు జీవునికి ఉంటాయి. కానీ ఈ రకమైన అవస్థ పొందిన యోగికి కాలాకాలాలు ఉండవు. ఎందుకు అంటే అప్పుడు యోగి సంపూర్ణంగా గతిని అతిక్రమించి అగతి అవస్థకి వెళ్ళాడు. అంటే ఆ ప్రవాహ స్థితిని గతి అంటాం అన్నమాట. అంటే శ్వాస తీసుకోవటం, వదలటం అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోయాడు? తీసుకున్నా, తీసుకోకపోయినా ఓకే అన్న స్థితికి వెళ్ళిపోయాడన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి అందుకే యోగిరాజులు ప్రాణకర్మ చేస్తూ ఉండగా శ్వాస ప్రశ్వాసలు తీసుకోవటం వదిలిపెట్టడం అనే కర్మ నిలిచిపోయి నిరుద్ధావస్థ సిద్ధించి నిశ్చలమైనప్పుడు కేవలం అప్పుడు మాత్రమే కేవల కుంభక రూపంలో ఆనందావస్థ సిద్ధిస్తుంది. ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అండి అంటే ఆనంద స్థితి, సచ్చిదానంద స్థితి మనం చెప్పుకున్నాం కదా. ఆ ఆనంద స్థితి అనేది అతనికి సిద్ధిస్తుంది అనమాట. అంటే ఇంకా అతనికి ఏముంటదండి, శ్వాస తీసుకోవటం వదలటం ఉండదు, మనసు పని చేయదు. మనకి మనసుంటేనే కదా ఈ ప్రపంచం వైపు పరుగులు తీస్తా ఉంటది. ఆటోమేటిక్ గా ప్రశాంత స్థితిలో ఉంటారు. అదే ఆనంద స్థితి అన్నమాట. ఈ అవస్థ త్రిగుణాతీతం కావటం వలన ఏ విధమైన వృత్తి ఉండదు. మనకి గుణాలకి అతీతంగా ఉండటం అంటే ఇక్కడ ఉంటామండి. మనం అనుకునేది కాదనమాట. గుణాలను ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదుపు చేస్తున్నాము. గుణాతీత స్థితిలో ఉండటం అంటే ఇలా ఉండటం అన్నమాట. వృత్తి ఉండదు. అంటే ఏ ఆలోచన ఉండదన్నమాట. వృత్తి లేకపోవటం వలన అభావం అంటే ఏమీ ఉండదు. ఏ భావన ఉండదు. భావన ఉంటేనే గదండీ! ఈ ప్రపంచమంతా కూడా భావనామయ ప్రపంచమే. మన భావంతో సృష్టించుకున్నదే. మన శరీరం మన భావంతో సృష్టించుకున్నదే. అభావ స్థితిలోకెళ్ళామనుకోండి శరీరం గోలే ఉండదనమాట. కానీ ఈ అవస్థకు ముందు వృత్తి ఉంటుంది. ఇది వచ్చే ముందు ఏముంటది? ఆలోచన ఉంటది. కనీసం నాకు మోక్షం కావాలి ఇవన్నా ఉంటాయన్నమాట. అందువలన భావం ఉంటది. అంటే ద్వంద్వం అనేది ఉంటది. ఎప్పుడైతే ఆలోచన ఉందో మనకన్నా అన్యంగా ఉంటేనే మనకు ఆలోచన వస్తదనమాట. ఎప్పుడైతే అభావమో అప్పుడు నిశ్చలంగా, నిరవయవం, నిరాకారం. ఎప్పుడైతే నిరాకారమో అప్పుడు ఏది ఉండదు. ఇంకా ఏ ఆకారము ఉండదు. ఏ అవయవము ఉండదనమాట. ఏ వికారము ఉండదనమాట. ఆత్మనిష్ఠుడు అంటే అతను స్థిరపడిపోయాడని అర్థం. ఇప్పుడేంటి ఆత్మగా మనం 24 గంటల్లో మాక్సిమం సాధకులందరూ గూడా ఆత్మగానే జీవిస్తారండి. ఎప్పుడో ఒకసారి జీవుడవుతుంటాడు. అంటే ఎప్పుడో ఒకసారి మనసు ఇది చేసేయి, అది చేసేయి అని ఆరాటపడిందనుకోండి. అప్పుడు జీవ లక్షణం. మామూలుగా మన ప్రారబ్ధ కర్మల్లో మనం చేసే ఆలోచనలన్నీ ఒక్కసారి ఒకటి రెండోసారి రిపీట్ అవ్వకుండా ఉంది అంటే మనం యాక్సెప్ట్ చేసినట్టండి. అంటే మనకొచ్చిన ప్రారబ్ధాన్ని అది యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు నడిచినట్టుంది. అది కాదు, అది ఇలా ఎందుకు జరిగింది? అది ఇలా చేసుంటే బావుండేదిగా అన్న థాట్ ఎనక్కొచ్చామనుకోండి, అంటే మన మనసు పనిచేస్తుందని మనకర్థం అనమాట. కాబట్టి ఇక్కడేమైద్ది ఆత్మనిష్ట స్థితిలోకి చేరుకుంటాడు. నిరాశి అతనికి ఏ ఆశ ఉండదనమాట. నిర్మమ ఎవ్వరి పట్ల మమకారం ఉండదనమాట. నీది, నాది అని ఉంటేనే మమకారం. అతనంతా బ్రహ్మమే చూస్తాడు. ఇంక దేని పట్ల మమకారం ఉండదు అతనికి. ఏది ఉండదు. నిర్మమ అనమాట. నిర్వికారి. ఏ వికారము ఉండదు. దేన్నైనా చూస్తే కదా ఇది కావాలనిపిస్తే వికారం కదిలిద్ది. వికారం అంటే కదలిక అన్నమాట. ఇది కావాలి అనుకుంటేనే కదులుతాము. ఏదీ లేదు ఉన్నదొకటంటే ఏం కావాలనిపిస్తది? కాబట్టి ఇక్కడ ఆశ అనేది ఉండదు. మమత్వం అనేది ఉండదు. వికారం అనేది ఉండదనమాట. పంచభూతాత్మకమైన సృష్టి అంతా సాకారం. మనం సాకారంగా చూసేదంతా కూడా పంచభూతాత్మకమైనదే. అంటే మనం సాపేక్షంగా అన్నీ కనిపిస్తుంటాయి. అన్నీ కావాలనిపిస్తుంటాయి. వైరాగ్యాన్ని పెంచుకుంటాము నెమ్మదిగా. మళ్ళీ ఆ స్థితిలోంచి ఇంకా పై స్థితిలోకి వెళ్తుంటాం. ఇదంతా కూడా సాకారంగా కనిపిస్తది. ఎప్పుడైతే నిరాకారంకెళ్ళాడనుకోండి ఏదీ లేదు. ఉన్నది ఒకటే అంతే. ఉన్నదేదో ఉన్నది. ఆత్మనిష్ఠుడికి నిరాకారం వచ్చేస్తుంది. మనకనిపించే ప్రపంచంలో
ఈ సాపేక్షత ఇంకా పోల్చి చూసుకోవటం అనేది అతనికి ఉండదన్నమాట. సాకారం అంతా అసత్తు చూస్తాడు. కానీ శరీరం ఉందిగా, మరి తెల్లారి లెగిస్తే మళ్ళీ తన కార్యక్రమాలు తను చెయ్యాలి. తన కుటుంబం ఉంటది, అన్నీ ఉంటాయి. అంటే ఏంటి? చూస్తుంటాడు, చేస్తుంటాడు, అయినా ఇది అసత్తు, ఇది లేనిది. శరీరం ఉన్నంత వరకే ఇవన్నీ అన్నది అతనికి తెలిసి చేస్తుంటాడు. మనం ఏం చేస్తాం? తెలియక చేయటం వలన ఆశలు. అతను నిరాశ స్థితి ఉంటాడు. అట్లాగే మనకి ఏం చేస్తాం? ఏకంగా ఏది ఏది ఉంటే మనం మన భార్య బిడ్డల మధ్య, వాళ్ళందరి మధ్య మమకారం ఉంటది. లేదా బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, వస్తువుల పట్ల మమకారం ఉంటదనమాట. ఆ మమత్వం అనేది ఉండదనమాట. మమత్వము పోతుందన్నమాట. అట్లాగే ని నిరాకారంగా చూస్తా. అంటే అతని కళ్ళకి కళ్ళు మూసినా, తెరిచినా మనలాగా చీకటి కనిపించదు, బ్రహ్మమే కనిపిస్తది. అందరిలోనూ బ్రహ్మాన్నే దర్శిస్తాడనమాట. అలానే తను చేయవలసిన కర్మలు చేయరా అంటే చేసేయి, చేయబడుతూ ఉంటాయన్నమాట. అతను చేస్తాడు అని మనం అనుకుంటాము. అవి చేయించబడుతూ ఉంటాయన్నమాట. జరిగిపోతూ ఉంటాయన్నమాట. అతనికి ఆ విషయం బాగా స్పష్టంగా అనుభవంలోకి ఉంటదన్నమాట. ఆత్మనిష్ఠుడికి నిరాకారం, సాకారం అంతా అసత్తుగా చూస్తాడు. ఉన్నదంతా నిరాకారమే. నిరాకారమే అంటే బ్రహ్మమే అని చూస్తాడనమాట. అని చెప్తాడు. అవస్థాత్రయ భేదం లేకుండా ఉండాలి. ఈ నిరాకారం పేరే తురీయం. ఈ స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో తురీయావస్థకి చేరిపోతామండి. అది వచ్చాక ఒకసారి మళ్ళీ దిగటం అనేది జరగదనమాట. అప్పుడు బ్రహ్మంలో లీనం అవ్వడం వలన నివృత్తి అయింది. ఇంకా ఏ వృత్తి ఉండదు, ఏ ఆలోచన ఉండదన్నమాట. అంటే మనకి మనకి ప్రార్థనలో బ్రహ్మానందం పరమసుఖదం శ్లోకం ఉంది కదండి. ఆ స్థితికి చేరుకుంటాడనమాట. సాధక స్థితి నుంచి ఆ బ్రహ్మ స్థితికి చేరుకుంటాడనమాట. ఎందుకు అంటే అప్పుడు నువ్వే లయమైపోయావు, నేననేది లేకుండా పోయిందనమాట. ఎప్పుడైతే నిరాకారం, అభావం లేదా లయం అవటం జరుగుతుందో అప్పుడు సమస్త పదార్థాల పరమాణువులు కూడా విశేష రూపంలో విభాగించబడుతూ బ్రహ్మంలో విలీనమైపోతాయి. కనిపించే కంటికి కనిపించే అన్ని కూడా కలిసిపోతుంటాయి. విలీనం అవటం అంటే, లీనం అవటం అంటే మళ్ళీ పొడచూపే అవకాశం ఉంటుంది. విలీనం అంటే ఇంకా మళ్ళీ కనిపించదు అనమాట. ఆ స్థితిలోనే ఉండిపోద్ది అనమాట. అంటే ఏదైతే మనం బ్రహ్మం అనుకుంటున్నాం, బ్రహ్మం తప్ప అన్యం కనిపించదు అనమాట. అంటే అన్ని కూడా సృష్టి అంతా కూడా అణురూపంగానే ఉంటదండి. ఆ అణువులన్నీ కూడా దానికి మనం అనేక పేర్లు, స్థితులను బట్టి అనేక పేర్లు చెప్పుకుంటాం. అన్ని కూడా నెమ్మదిగా అతని కళ్ళ ముందు అన్ని కలిసిపోయి ఒక్కటిగా కనిపిస్తాయి అన్నమాట. ఈ రకంగా పృథ్వీ యొక్క అణువులు జలంలోను అంతే కదా. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి బ్యాక్ వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆకాశం నుంచి వచ్చాం, పృథ్వీ, ఇప్పుడు మనం పృథ్వీ మీద ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి లయం అవటం మొదలు పెడతాం అన్నమాట. అంటే పృథ్వీ యొక్క అణువులు జలంలోను, జలం యొక్క జ జలాణువులు తేజాంశంలోను అంటే అగ్నిలో కలిసిపోతాయి. తేజాణువులు వాయువులోను, వాయువు ఏమైంది అంటే ఆకాశం అంటే శూన్యంలోను, శూన్యాణువులు బ్రహ్మంలోను. ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మం ఉంది, ఉన్నదే బ్రహ్మం. అక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా భ్రాంతి చెందాం నిజానికి. ఈ రకంగా ఏ విధంగా అయితే ఒకదాని నుండి ఒక విస్తారం అయ్యాయో, ఎక్కడి నుంచి అయితే అవి వచ్చాయో, బ్రహ్మం ఆధారం చేసుకొని ఆకాశం, ఆకాశం ఆధారం చేసుకుని వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ, ఎలా వచ్చామో మళ్ళీ తిరిగి దారి అదే అన్నమాట. ఇప్పుడు మనందరం అంతే, బ్రహ్మం నుంచి వేరై వచ్చాము, కానీ బ్రహ్మంలోనే అంశీభూతమే. మళ్ళీ మన స్వస్థానానికి చేరే ప్రయత్నమే ఈ సాధన అంతా కూడా అన్నమాట. అంటే ఒకదాని నుండి ఒకటి విస్తారం అయ్యాయో, అంటే ఎలా అయితే ఒకదాని నుండి ఒకటి ఏర్పడ్డాయో అలానే సంకుచితం అవుతూ 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 ఎక్కడైతే బ్రహ్మాణువు కూడా ఉండదో అక్కడికి చేరటం జరిగింది. మన లక్ష్యం ఏంటండి? బ్రహ్మం ఒకటే కాదు కదా, అచల స్థితి. అచలం అంటే ఏంటి? ఉన్నదేదో ఉంది, ఇట్టిదని అట్టిదని వివరించడానికి వీలు లేనిది. అంటే మనకి తెలిసినంత వరకు మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకునే అన్ని బ్రహ్మం వరకే. ఈ పరమాత్మ స్థితి బ్రహ్మము, ఉన్నది బ్రహ్మము. ఇక్కడి నుంచి ఇంకా ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఉన్నదేదో ఉన్నది, మనం వివరించడానికి వీలు కానిది అనమాట. అంటే ఎ- ఎప్పుడైతే బ్రహ్మాణువులు కూడా ఉండదో అక్కడికి చేరటం జరుగుతుంది. దాన్ని ఏమంటాం? నిరామయం. ఇప్పుడు మయము అంటే అంతా కూడి ఉండటం అండి. అంతా బ్రహ్మమయం, అంతా డబ్బుమయం, మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా. అంటే ఏదుంది? అంతా బ్రహ్మమయంగానే ఉంది. బ్రహ్మస్థితికి చేరుకున్నాడు, ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నాడు. అంటే తను చూసేదంతా కూడా బ్రహ్మంకి కనిపిస్తే, నిరామయం అంటే ఆ బ్రహ్మం కూడా కనిపించదు అనమాట. శూన్య స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. దాన్ని శూన్యం అని కూడా అనం అనమాట, అచలం అంటాం అనమాట. మనం మన అంతిమ లక్ష్యం కూడా అచలమే అనమాట. అంటే ఇక్కడ నిరామయంగా స్థిరపడుతుంది. అంటే శూన్య బ్రహ్మంలో
స్థితి కలుగుతుంది. బ్రహ్మనిష్ట స్థిరమైనప్పుడు అంటే ఇక్కడ ఆత్మ నుంచి ఆత్మనిష్టలో ఉంటాం. ఆత్మనిష్ట నుంచి బ్రహ్మంకెళ్తాం. బ్రహ్మ నుంచి బ్రహ్మనిష్టకెళ్తాం. అక్కడి నుంచి అచల స్థితికెళ్తాం అనమాట. అంటే బ్రహ్మనిష్ట స్థిరమైనప్పుడు ఎప్పుడైతే బ్రహ్మంగా స్థిరమైపోతాడో ఉన్నదనేది లేదు. అప్పుడు దాకా ఏముందన్నాం మనం? ఉన్నది బ్రహ్మమే. ముందేమన్నాం? ప్రపంచం అన్నాం. ముందు నేనున్నానంటాను. తర్వాత ప్రపంచం ఉందంటాను. ఇవన్నీ ఉన్నది, ఉన్నది, ఉన్నది మనం మార్చుకుంటూ వెళ్తాం మనం. అక్కడికెళ్ళేటప్పటికి చివరికి బ్రహ్మం గూడా లేనిదని మనకి తెలుస్తది. అంతా నిరామయం. అంటే ఏదైతే మయమై ఉందో అంతా బ్రహ్మమయంగా ఉంది. అది నిరామయం అయిపోయిందనమాట. ఆ తర్వాత మనకి ఇంకేమీ ఉండదు. అదే అచల సిద్ధాంతం అనడం. మన సిద్ధాంతం గూడా అదేనండి. అక్కడికి మన డెస్టినేషన్ అనమాట. అది కేవలం ప్రాణాయామం ద్వారా కూడా మనము చేరుకోవచ్చు. ఆ విషయాన్ని గ్రహించాలనమాట. అది తోడ్పడిద్దనమాట. అష్టాంగ యోగంలో ప్రాణాయామం అనేది ఇంత పవర్‌ఫుల్ అనమాట. దీన్ని సాధన చేయటం వలన మనం అంతిమ లక్ష్యమైన అచల స్థితికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా కనీసం మనం క్లాస్‌లో చేసే కాసేపైనా గూడా 12 అయినా కూడా శ్రద్ధగా చేసినట్లయితే, అది రాను రాను దాని కౌంట్ అది యాడ్ అయిపోతా ఉంటాయి గదా! ఆ 12లో కూడా మనం ఎంత స్పష్టంగా చేస్తామన్నది మనకి తెలీదండి. అంత చేయగా చేయగా ఏదైనా అంతే గదండీ! ప్రాక్టీస్‌ని బట్టి ప్రావీణ్యత వచ్చేస్తది మనకి. అట్లా చేయగా చేయగా మనకి ఇంత సహాయకారి అయ్యిద్దనమాట. కాబట్టి ప్రాణాయామాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దండి. శరీరాన్ని కాపాడాలన్నా, మనం ఉన్నత అవస్థలకెళ్ళాలన్నా ఈ ప్రాణశక్తి మనకి ఎంతో ఉపయోగం. అలాగే రేపటి క్లాస్‌లో ఈ ప్రాణశక్తి ఎలా వచ్చింది భూమి మీదకి, మనం ఎట్లా వాడుతున్నాం అన్నది రేపు తెలుసుకుందామండి. ఆ తర్వాత సాధన అనేది ఇంకో రోజు తెలుసుకుందాం. హరి ఓం అండి.